హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కరివేపాకు మునగాకు కారం ఎలా తయారు చెయ్యాలో చూపిస్తాను చూడండి. ఎండుమిర్చి, మినపగుళ్ళు, జీలకర్ర, చిన్నులపాయలు, పచ్చెనపప్పు, ధనియాలు వడబెట్టుకొని కడిగి శుభ్రంగా వడబెట్టుకొని క్లాత్లో ఆరబెట్టుకున్నాను 2 days. అవి చక్కగా వడిలిపోయాక మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. లేకపోతే పచ్చిగా ఉంటుందనని ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి వేపుకోవాలి. ఎండుమిర్చి వేపుకున్నాక ఎండుమిర్చి చక్కగా వేగనివ్వాలి. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే ఎండుమిర్చి చక్కగా ఎగుద్ది అనమాట. చక్కగా వేపుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్నాక ధనియాలు వేసుకోవాలి. ధనియాలు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏగనివ్వాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏగనిచ్చిన తర్వాత కరివేపాకు కారం కానీ మునగాకు కారం కానీ చాలా మంచిది. చక్కగా ఏగనివ్వాలి. ఏగిన తర్వాత గోల్డ్ కలర్లోకి రావాలన్నమాట. ఇవి కరివేపాకు కారం హెల్త్కి ఎంతో మంచిది. కంటి చూపుకి కానీ దేనికైనా కానీ కరివేపాకు మునగాకు చాలా ఆరోగ్యానికి మంచిదన్నమాట. పచ్చెనపప్పు కూడా వేసుకున్నాను. పచ్చెనపప్పు కూడా వేగాక చక్కగా గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసిందనమాట. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. కరివేపాకు గురించి నేను చెప్పనక్కర్లేదు, కంటికి ఎంత మంచిదో మీకు తెలుసు. మునగాకు కూడా డైజెషన్ కానీ దేనికైనా కానీ చాలా మంచిది అంటున్నారు. ఇప్పుడు పోషక విలువలు మునగాకులో చాలా ఉన్నాయి. మునగాకు ముసలివారు కానీ చిన్న వయసు కాడి నుంచి ముసలి వయసు వరకు అందరూ వాడచ్చు అనమాట. మునగాకులో చాలా పోషక విలువలు ఉన్నాయి. మునగాకు అంటే కంటి చూపుకి డైజెషన్కి కానీ దేనికైనా కానీ చాలా చాలా మంచిదని అంటున్నారు. ఇప్పుడు కరివేపాకు చక్కగా క్రిస్పీగా వేగేదాకా వేపుకోవాలన్నమాట. వేపుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పడుతున్నాను. ఎండుమిర్చి చక్కగా ఎలా ఎగినాయో చూడండి. ఇప్పుడు మొత్తానికి సరిపడా ఒక్కసారి కళ్ళుప్పు వేస్తున్నాను అనమాట. కళ్ళుప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని కళ్ళుప్పు వేస్తున్నాను. చూడండి, కళ్ళుప్పు వేసిన తర్వాత చక్కగా మిక్సీ పట్టుకుంటాను అనమాట. మిక్సీ మూత పెట్టేసేసి మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఎలా కచ్చా పచ్చాగా నలిగితే టేస్ట్గా ఉంటుంది. చాలామంది మెత్తగా వేసుకుంటారు, నాకు అది అంతగా నచ్చదనమాట. కచ్చా పచ్చాగా వచ్చేదాకా చూసుకొని మిక్సీ పడతాను అనమాట. ఇంకా అవ్వలేదు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకొకసారి వేయాలి చూడండి. ఇంకొద్దిగా నలగాలన్నమాట. అవి ఇంకొద్దిగా నలిగిన తర్వాత కచ్చా పచ్చాగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. చాలామంది మెత్తగా వేసుకుంటారు, అలా నచ్చిన వాళ్ళు అలా కూడా పట్టుకోవచ్చు. నాకైతే క్రిస్పీగా కొంచెం పంట కింద దినుసులు నలుగుతూ ఉంటేనే ఇష్టం. ఇప్పుడు ఈ కారం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దినుసులు వేస్తాం కదా, అవి కూడా కచ్చా పచ్చాగానే పడతాను. ఇదిగో కారం అయిపోయింది చూడండి. ఇప్పుడు దినుసులు వేస్తున్నాను, వేసి మిక్సీ పడతాను అనమాట. అవి కూడా కచ్చా పచ్చగానే వేస్తాను. స్పూన్తో వేద్దామని అనుకుంటే కింద పడిపోతాయేమోనని హ్యాండ్తోనే వేస్తాను అనమాట. చూడండి ఎంత చక్కగా మంచి సువాసన వస్తున్నాయండి వేస్తుంటే. నాకు ధనియాలు కానీ జీలకర్ర కానీ అవన్నీ ఏగినాయి కదా, మంచి వాసన వస్తుంది అనమాట. రూమ్ అంతా మగదంతా మంచి స్మెల్తో నిండిపోయింది. కరివేపాకు కారం ఏమో కానీ దినుసుల వాసన మాత్రం మంచిగా వస్తుంది. ఎండుమిరపకాయలు ఘాటుకి నాకైతే ముక్కలమ్మట నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. బాగా ఘాటుగా ఉండే ఎండుమిరకాయలు. ఇదిగో మిక్సీ అయిపోయింది చూడండి. మిక్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కరివేపాకు కారము అవి కొంచెం లైట్గా వేడి తగ్గుద్ది కదా, ఇప్పుడు వేసుకుందాము. కరివేపాకు కారం కూడా వేసుకొని చూద్దాము. కరివేపాకు కారం వేసుకున్నాం కదా,
కరివేపాకు కారం కూడా బరకగా అంటే బాగా మెత్తగా కాకుండా బరకగా వేసుకుంటే పంటి కింద టేస్ట్ తగులుద్ది అనమాట. ఇది అట్లలో కానీ దేంట్లోకైనా వాడుకోవచ్చండి. మనం పప్పు వండుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా, కారం వేసుకొని సూపర్గా ఉంటుంది. ఉట్టి కారమైనా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చిన్నులపాయలు కచ్చాపచ్చాగా వేస్తేనే బాగుంటుంది. అందుకని మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్న వేస్తున్నాను అనమాట. చిన్నులపాయ కచ్చాపచ్చాగా చాలామంది తోళ్ళు తీసుకొని వేసుకోవచ్చు. నేను తోళ్ళు అయితే తీయలేదు, అదే విధంగా వేసేసాను. తోళ్ళు తీసి వేసేవాళ్ళు వేసేయచ్చు. ఇదిగో చూడండి, మొత్తం వేసేసాను. ఇప్పుడు మొత్తం గరిటె పెట్టి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక చూడండి, కరివేపాకు మునగాకు కారం రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇది ఒక నెల రోజులైనా 2 నెలలైనా చక్కగా నిలవ ఉంటుంది అనమాట. ఒక సీసా తీసుకొని దాంట్లోకి తీసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది సీసాలో తీసుకొని ఉంచుకున్నాక ఒక నెల 2 నెలలైనా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా చూడండి అబ్బా, లైక్ చేయండి అబ్బా, నలుగురికి వెళ్ళొద్ది ప్లీజ్ అబ్బా.